కానీ ఏమి నశించింది నాలో? అను చెప్పు, ఏం నశించింది అని ఆయన మనల్ని రక్షించడానికి పిలిచాడు. ఏం నశించింది మనలో? చెప్పు, ఏం నశించింది? కానీ వినండి జాగ్రత్తగా, మనలో ఏదో నశించిపోతున్నదని ఆయన వచ్చేటంట. దానిని వెతికి రక్షించడానికి వచ్చేటంట. పిల్లలా, అన్నింటి సంతృప్తిగా ఉన్నాము కదా. అయితే ఒక్క దానిలో మాత్రం మనం వృద్ధి పొందలేక నశించిపోతూ ఉన్నాం. చెప్తాను వినండి. ఏమిటండి అదంటే, మనుషులు వింటున్నారా? మనుషులు దేవుని కంటే ఎక్కువగా పాపాన్ని ప్రేమిస్తా ఉన్నాడు. అవునంటారా కాదంటారా? దేవుడి కంటే ఎక్కువగా మనుషుడు ఏం ప్రేమిస్తున్నాడు? పాపాన్ని ప్రేమిస్తున్నాడు. ఏదైతే మనుషుడు ప్రేమించాడో వినండి, దాన్ని అనుభవిస్తున్నాడు. మళ్ళా చెప్తారు, దేవుని కంటే మనుషుడు పాపాన్ని ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నాడు. దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నాడో దాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఓకే, దానివల్ల ఏం జరుగుతుంది? ఆ పాపము ఎప్పుడైతే అనుభవిస్తున్నాడో ఆ పాపం ఏం చేస్తుందంటే మనిషిలోని నీతిని నశింపజేస్తుంది, మనిషిలోని సత్యాన్ని నశింపజేస్తా ఉన్నది. ఈ నీతి, ఈ సత్యం అంటున్నారండి. ఈ నీతి సత్యం అనేవి దేవుని లక్షణాలు. పాపం, అబద్ధం, మోసం, ద్వేషం, కపటం ఇవన్నీ కూడా సైతాను లక్షణాలు. మనుషుడు దేవుణ్ణి పక్కకి నెట్టేసి పాపాన్ని ఎప్పుడు ప్రేమిస్తా ఉన్నాడో, పాపాన్ని ఎప్పుడు అనుభవిస్తా ఉన్నాడో, ఆ పాపము మనిషిలో ఉన్నటువంటి దైవ లక్షణాలను చంపేస్తుంది, వాటిని నాశనం చేస్తుంది, నీతిమంతులుగా కాకుండా చేసేస్తుంది పాపం. అవునంటారా కాదంటారా? కదా. పాపం ఎప్పుడైతే చేసామో పాపం అయిపోతున్నాం. నీతిమంతులల్లా పాపం చేసినప్పుడు పాపి అయిపోతున్నాడు. దావీదు మంచివాడు, భక్తిపరుడు. ఎప్పుడైతే పాపమును ఆశించాడో, దేవుడిని ఎప్పుడైతే మర్చిపోయి పాపం వైపు వెళ్ళాడో, దాన్ని అనుభవించాడో, అతను పాపి అయిపోయాడు. అతనికి కష్టాలు వచ్చినాయి. మనుషులకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి? దేవుడిని ప్రేమించకుండా పాపాన్ని ప్రేమించడం వల్లనే మనుషులకు కష్టాలు వస్తున్నాయి. దైవ లక్షణాలను కోల్పోయి సైతాను లక్షణాలు మనలో కనబడటానికి కారణం దేవుడిని ప్రేమించకుండా పాపాన్ని ప్రేమించి పాపాన్ని అనుభవించడం వలన ఒకటి, నీతిని కోల్పోతున్నాం, నీతి నశించిపోతా ఉన్నది. రెండవది, సత్యం నశించిపోతా ఉన్నది. మూడవది, అతి శ్రేష్టమైనది, జీవం నశించిపోతా ఉన్నది. ఓకే, ఇప్పుడు దేవుడు తన యొక్క లక్షణాలు మనిషిలో చూడాలని ఆశపడుతున్నాడు. మనిషిని తన రూపంలో, తన పోలిక చొప్పున, తన స్వభావం ఇచ్చి, తన మహిమనిచ్చి, తన సృష్టిని మనిషికి అప్పగించి ఏడుకో అని చెబితే మనిషి సాతాను మాటలకు, వాడి భ్రమలకు, వాడి అబద్ధాలకు లోనైపోయి పాపమునకు బానిసైపోయి దేవుని మహిమను, అధికారాన్ని, నీతిని, జీవాన్ని, ఆత్మను కోల్పోయాడు. ఇప్పుడు దేవుడు వెతుకుతూ ఉన్నాడు ప్రతి మనిషిలో. ఏ నీతిని నీవు కోల్పోయావో ఆ నీతిని తిరిగి నీకు ఇవ్వాలని, ఏ సత్యాన్ని నీవు కోల్పోయావో ఆ సత్యాన్ని తిరిగి నీకు సంపాదించి పెట్టాలని, ఏ జీవాన్ని కోల్పోయావో ఆ జీవాన్ని తిరిగి నీకు ఇవ్వాలని మనుష్య కుమారుడు
ఆ నశించిపోయిన నీతి సత్యం జీవాన్ని తిరిగి నీకు అప్పగించాలని ఆయన వెతికి వచ్చాడు. వచ్చిన దేవుడు మనల్ని ఆకర్షించాడు. మనం కోల్పోయిన దాన్ని ఆయన మనకి ఇస్తూ ఉన్నాడు. కనుక ప్రతి వ్యక్తి జీవితంలో ఒక రక్షణ కార్యాన్ని చూడాలని దేవుని ఉద్దేశం. ఎందుకయ్యా ఆయన రక్తం, ఎందుకయ్యా ఆయన శరీరం, శిలువ బలి, ఆయన శ్రమలు అంటే ఆయన ఉద్దేశం నీవు కోల్పోయిన నీతి, నీవు కోల్పోయిన సత్యం, నీవు కోల్పోయిన జీవం తిరిగి నీకు సంపాదించి పెట్టాలని ఆయన ఈ లోకానికి వచ్చి మానవ జాతిని వెతుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి దూరమైన మనుషుడు తిరిగి మరలా దేవుని దగ్గరకు వచ్చి తాను కోల్పోయినవన్నీ తాను పొందుకోవాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఎవరు దేవుని దగ్గరికి మనస్ఫూర్తిగా వస్తారో, నేను కోల్పోయిన నీతిని నాకు ఈ ప్రభువా, నేను కోల్పోయిన సత్యాన్ని నాకు ఈ ప్రభువా, నేను కోల్పోయిన జీవాత్మను నన్ను నేను అపరాధములు చేసి పాపము చేసి నీవిచ్చిన ఆత్మను చంపుకున్నాను కనుక బ్రతికించు ప్రభువా అని ఎవరు ప్రార్థన చేస్తారో, ఎవరు పశ్చాత్తాపడతారో, ఎవరు కన్నీటితో ఆ ప్రభువుని వేడుకుంటాడో ఆయన ఖచ్చితంగా దైవ నీతిని, దైవ సత్యాన్ని, దైవ జీవాన్ని నీకు ఇచ్చి ఆయన యొక్క ఆత్మను నీలో వచ్చి ఆత్మానుసారమైన బిడ్డగా నిన్ను చేస్తాడు. హల్లెలూయా. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏది నశించిందయ్యా నాలో అని మనం ప్రశ్నించుకుంటే నాలో జీవం లేదు. అపరాధములు చేసి పాపములు చేసి ఆదాము అవ్వ పట్టు దినమున నిశ్చయముగా చచ్చిపోయారు. వాళ్ళు నీతిని కోల్పోయారు. కనుక గడపటి ఆదాముగా దైవ కుమారుడైన ప్రభువు ఈ లోకానికి వచ్చి ఏ పాపము చేయకుండా మన పాపాల కోసం ఆయన మన శిక్షను అనుభవించి ఆయన మనం కోల్పోయిన దాన్ని తిరిగి మనకి ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన తిరిగి దేవుని యొద్దకు మనుషులు రావటానికి ఆయన ఏం చేశాడంటే మనుషులలోనికి ప్రవేశించాడు. 30 సంవత్సరాలు ఈ లోకంలో తిరిగి 3.5 సంవత్సరాలు మనుషులతో ఆయన గడిపి ఆయన ఎంతో చక్కని మాటలతో ఆత్మ సంబంధమైన సజీవమైన మాటలు ఆయన మాట్లాడాడు. ఆయన మాటలు విన్నవారు జీవాన్ని పొందారు. ఆయన మాటలు విన్నవారు ఆయన పాప తలంపుల నుంచి విడుదల పొందారు. దయ్యములు పెట్టుంటే దయ్యపు శక్తుల నుంచి విడుదల పొందారు. వస్త్రములు తొడుక్కొని చక్కగా మరి దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు ఆకర్షించుకున్నాడు. ఆయన మాలోని దయ్యాలను, మాలోని శరీర దోషాలను పారద్రోలబట్టే ఆ శాలదీపంలో పెట్టిన వాడు ఆయన దగ్గర కూర్చున్నట్టుగా, ఆయన వెంబడించినట్టుగా ఈ దినమున మేము బలిపీఠం మీద ప్రభువుని గురించి ప్రకటిస్తూ ఉన్నాం. మేము కోల్పోయింది దేవుడు మాకు తిరిగి ఇచ్చాడు. మా జీవితంలో పాపాన్ని ప్రేమించి నీతిని కోల్పోయాం, దుర్నీతిని ప్రేమించి ఇవటి అబద్ధాన్ని ప్రేమించి శరీరం యొక్క దౌర్భాగ్యమైన కోరికలను ప్రేమించి వాటిని అనుభవించి మేము సత్యాన్ని కోల్పోయాము. దేవుడిచ్చినటువంటి ఆ మహిమాత్మను కోల్పోయి పిచ్చి వాళ్ళలాగా లోకంలో చెడిపోయి మరణములకు మాత్రమైన మమ్మలను తిరిగి నా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాటలు మమ్మల్ని పట్టుకున్నప్పుడు ఆ మాటలు ఏం చేసిందంటే ఆ సత్యవాక్యము మా హృదయములను శుద్ధి చేసింది. ఎప్పుడైతే వాక్యము ఒక వ్యక్తి హృదయంలోనికి వెళ్ళి ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని ప్రక్షాళన చేస్తున్నారో ఆ వాక్యమై
ఉన్న దేవుడు ఆ యొక్క హృదయ క్షేత్రాన్ని దున్నినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ హృదయంలోనికి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడు. ఆయన పని చేయించుకుంటాడు. నీ ద్వారా నా ద్వారా అనేక మంది నశించిన వారిని ఆయన నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలకు ఆకర్షితులైన అనేక మంది వారి పాప స్థితిని విడిచిపెట్టి పరిశుద్ధులై బ్రతికేరా. ఈ రోజు నీవు కానీ గ్రహిస్తే, నాలో ఏమి నశించిందని గ్రహిస్తే నీకు అర్థమైంది. చాలా కోల్పోయావు నీ జీవితంలో. దేవుని రూపాన్ని కోల్పోయావు, దైవ ప్రేమని కోల్పోయావు, దైవ సత్యాన్ని కోల్పోయావు, దేవుని రూపాన్ని కోల్పోయావు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళా తిరిగి సంపాదించుకున్నావా? అందుకే ఈ సిల్వర్ రక్తం, అందుకే ఆయన యొక్క శరీరం, అందుకే ఈ సాక్ష్యాలు, అందుకే ఈ పాదపరిచర్య. కనుక నా ప్రియమైన సంగమా, నీవు తిరిగి ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి రావడానికి మొదట నీ జీవితంలో, నా జీవితంలో, ఎవరి జీవితంలోనైనా ఆ నడిపించేది ఏంటయ్యా అంటే, వింటున్నారా? మొట్టమొదటిది ఆయన బోధ. ఏంటి ఆయన దగ్గరికి నడిపించేది? ఆయన బోధ. ఏమిటి? వినుట వలన కలుగుతుంది. విశ్వాసం ఎలా కలుగుతుందంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఎప్పుడైతే విశ్వాసం కలిగిందో, విశ్వాసం ద్వారా కృప నీ మీదకి దిగి వస్తుంది. ఆ విశ్వాసం ద్వారా ఎప్పుడైతే కృప దిగి వచ్చిందో నువ్వు రక్షణ పొందుతావు. అదే విశ్వాసం ద్వారా కృప చేత మనిషికి రక్షణ అంటారు. హల్లెలూయా. కనుక వినుట, ఆయన బోధ నిన్ను ఆయన దగ్గరికి నడిపించింది. నన్ను ఆయన దగ్గరికి నడిపించింది ఆయన బోధ, ఆయన పరిశుద్ధమైన మాటలు. ఆయన బోధలో శక్తి ఉన్నది, ఆయన మాటల్లో పవర్ ఉన్నది. కనుక ఆయన బోధ ఒక పాపిని, ఒక ఘోరమైన పాపైన మనుషుడిని పరిశుద్ధతలోనికి నడిపించింది. నెంబర్ 1. అయితే ఆయన బోధకు సిరి ఉండాలి. నీకు మనకు చాలా భ్రమపడుతూ ఉంటాం. ఆయన మాటలు వినం, ఆయన మాటలు ఏంటంటే చెప్పం. కానీ కొంతమంది ఆత్మను పొందుకుంటాము అంటారు. ఆయన మాటలు వినకుండా నీకు ఆత్మ ఎలా వస్తుంది? ఇంపాసిబుల్ అది. ఆయన బోధ విన్నప్పుడు నీవు విశ్వాసి అవుతావు, నీలో పశ్చాత్తాపం వస్తుంది, నీ స్థితికి అర్థమవుతుంది, నువ్వు పశ్చాత్తాపడి ఏడుస్తావు. అదే యెషయా 6వ అధ్యాయంలో ఆయన యొక్క ఆరాధనలు చూస్తూ ఉన్నాడు. ఆ దేవాలయము దేవదూతల ఆరాధనతో నిండిపోయింది. పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని ఆ కెరూబులు శరూబులు ఆరాధిస్తూ ఉండగా ఆరాధన ధూపము ఆలయం నిండినప్పుడు, ఆ దర్శనం చూసినప్పుడు యెషయా హృదయంలో మార్పు వచ్చింది. ఆ గొప్ప ప్రవక్త అరుస్తా ఉన్నాడు, అయ్యో నేను పాపిని, నేను అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనముల మధ్య నేను నివసించువాడను, నేను నశించేవాడు. నీ జీవితంలో ఈ బోధ వింటూ ఉండగా నీలో ఎప్పుడైతే ఆ కేక వచ్చిందో వినండి, అదిగో ఒక కెరూబు అంటే అగ్ని దూతలు అని అర్థం. అగ్ని జ్వాలలుగా మండుతూ ఉంటారు ఆ కెరూబులు శరూబులు. ఆ దూత ఆ దేవుని బలిపీఠ మీద మండుచున్న దైవాగ్ని, ఆ దైవాగ్నిని కారుతో తీసుకొని వచ్చి యెషయా పెదవులకు తగిలించింది. అప్పుడు ఆ దూత అంటుంది, ఇది నీ పెదవులకు తగిలింది కనుక నీ పాపము పరిహారం
వెర్రి కేక వేస్తే వచ్చేది కాదు, ఏదో పిచ్చి మాటలు మాట్లాడితే వచ్చే పరిశుద్ధాత్మ కాదు. దేవుని వాక్యం, దేవుని బోధ నీ హృదయాన్ని కడిగితే, నీ హృదయంలో పశ్చాత్తాపం వస్తే అప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు. మలినముతో ఉంటే, లోకానుసారంగా ఆత్మను కోల్పోయి, నీతిని కోల్పోయి, సత్యాన్ని కోల్పోయి బ్రతుకుతా ఉంటే పరిశుద్ధాత్మ నీ మీదకి రావడానికి ఆయన దేవుడు, ఆయన అగ్ని దేవుడు, ఆయన గ్రహించు అగ్ని. కనుక పిచ్చి భ్రమతో ఆత్మ వచ్చిందని చెప్పమాకండి. ఆత్మ వస్తే పరిశుద్ధ జీవితం జీవిస్తావు. ఆత్మ వస్తే పాపమును పారిపోతావు. యోసేపు వలె నిన్ను నీవు కాపాడుకుంటావు. అది ఆత్మ రావడం అంటే. కనుక నీకు దేవుని దగ్గరికి నడిపించేది ఆయన యొక్క పవిత్రమైన సజీవమైన బోధ. నెంబర్ 2, దేవుని దగ్గరికి ఏం నడిపిస్తున్నాయి అంటే ఆయన యొక్క కార్యాలు నడిపిస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన యొక్క కార్యాలు, ఎన్ని కార్యాలు చేశాడంటే ఆయన ఇంటి మీద నడిచాడు, గుడ్డి వారిని నడిపించాడు, గుడ్డి వారికి చూపించాడు. 38 సంవత్సరాలు కోనేటి వద్ద పడి ఉన్న వాటిని దేవుని పరిపెత్తుకుని నడువంటే నడిచాడు. పక్షవాయు గల రోగిని పైన పెట్టుకుని మంచం తెచ్చితే ఆ మంచంలో ఉన్న పక్షవాత రోగిని స్వస్థపరిస్తే మంచం ఎత్తుకొని వెళ్ళిపోయాడు అతడు. ఆయన కార్యాలు మనుషులను మార్చినాయి. ఆయన కార్యాలు ఆయన దగ్గరికి నడిపించినాయి. ఒకటి, ఆయన బోధ నిన్ను ఆయన దగ్గరికి నడిపించాలా. రెండవది, ఆయన కార్యాలు నీ దగ్గరికి నడిపించాలా. మూడవది, యేసయ్య చేసినటువంటి ప్రార్థన. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఆయన రేయి పగళ్ళు గెత్సేమనే వనములో గొల్గొతా కొండ మీద ఆయన ఎప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. మహారోదనతో కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. నశించిపోయే ఆత్మ కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాడు. నీలో ఆత్మ ఉంటే, నీకు భారం ఉంటే, నీ కన్నులు గుహకన్నులాగా ఉంటాయి, నీ కన్నులు కన్నీటితో తడుస్తూ ఉంటాయి, నీ గుండెల్లో ఒక మూలుగు కనబడుతుంది. నశించిపోయే నీ పిల్లల కోసం, నశించిపోయే నీ భర్త కోసం, నశించిపోయే నీళ్ళు కన్న తల్లిదండ్రుల కోసం నీ గుండెలో ఒక మూలుగు, నీ కళ్ళల్లో కన్నీరు, అవి నీలో నుంచి వస్తాయి. ఆ భారము నీలోనికి వస్తాయి. ఆ భారము తెప్పించేది ఎవరైనా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడంటానికి రెండవ లక్షణం ఏంటంటే నీలో ఆ భారం ఉంటుంది. ఏ మాత్రం సమయం దొరికినా నీవు ఖచ్చితంగా ప్రభు దగ్గర కన్నీరు కాచి ఏడుస్తున్నావు, కళ్ళు మూసుకొని. నా బిడ్డయ్యా నరకానికి వెళ్ళిపోతుంది, నా కన్ను తల్లయ్యా నరకానికి వెళ్ళింది, నా అన్నదమ్ములు నరకానికి వెళ్ళి ఏడుస్తూ ఉన్నారయ్యా. ఆ భారం వస్తుంది. బ్రతికి ఉండగా చచ్చిపోయినాక వచ్చింది దావత్తుడికి, అబ్రహామా నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు. బతికొండగా రావాల భారం, చచ్చిపోయిన తర్వాత కాదు. కనుక నీలో ఆత్మ ఉంటే నీ కళ్ళు కన్నీరు కారుస్తాయి. ప్రార్థన అంటే విలపిస్తావు, దేవా దేవాన్ని విలపిస్తావు. నా ప్రభు ప్రార్థన రక్షించింది. 3 విధాలుగా ఆయన మనుషులను రక్షించుకున్నాడు, నశించిపోయిన మనుషులను. నెంబర్ 1 ఏమని చెప్పాను? ఎలా మనుషులు దగ్గరికి వచ్చారు? నెంబర్ 1 ఆయన బోధ. నెంబర్ 2 ఆయన కార్యాలు. నెంబర్ 3 ఆయన ప్రార్థన. అలా చెప్తూ ఉంటారు. నీవు రక్షించబడాలంటే ఈ 3 ఏదో ఒకటై ఉండాలి ఖచ్చితంగా. నిన్ను ఆయన వాక్యమన్నా నడిపించి ఉండాలి, లేదా ఆయన కార్యాలన్నా నడిపించి ఉండాలి, లేదా నీ గురించి ఆయన కానీ, నీ ఆత్మీయ తల్లిదండ్రులు కానీ, నీ సహోదరులు కానీ చేసిన ప్రార్థన నిన్ను నడిపించి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసిన కార్యాలన్నీ ఈ ప్రపంచంలోని నాలుకలన్నీ
అన్ని కూడా స్తుతించి చెప్పినా కూడా ఇంకా మిగిలిపోతాయి. అన్ని కార్యాలు చేసాడు 3 సంవత్సరంలో నా ప్రభు. ఓకే, 4 రోజులు సమాధిలో ఉండినటువంటి శవం దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని పేరు పెట్టి పిలిచాడు. లాజరు బయటికి రా అన్నాడు. వచ్చేసాడండి. చూశారండి, మీరు నిజంగా పరిశుద్ధాత్మ మీలో ఉంటే, మీరు పరిశుద్ధ జీవితము జీవిస్తామంటే ప్రభు ఒక మాట అన్నాడు, నేను చేసిన కార్యాల కంటే అంతకంటే ఎక్కువ కార్యాలు మీరు చేస్తారు అన్నాడు ప్రభు. ఒక్కసారి ఆలోచిద్దాం. నేను ఎందుకు చేయకూడదు? నాకు ఒక రోషం ఉండేది. ఒక రకంగా శరీర సంబంధమైన ద్వేషం కూడా కావాలి. ఏలియా అగ్ని దిగి వచ్చి ఆకాశం వచ్చి నిన్ను 50 మందిని దహించు కాబట్టి 50 మంది చచ్చిపోయారు. అలాంటి శక్తి నాకెందుకు రాకూడదు అని ప్రార్థన చేశాను కొన్నాళ్ళు. నేను ఏలియాలాగా పవర్ నాకు రావాలి అని చాలా దినాలు ప్రార్థన చేశాను. ఒక రోషం. యేసయ్య వాగ్దానం చేశారు, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు, దయ్యాలు వెళ్ళగొడతారు. ఒక వ్యక్తి ఎత్తి మీద చేయించి ప్రార్థన చేస్తే వాళ్ళు స్వస్థత పొందుతారు. మీరు అడిగినవన్నీ మీరు పొందుకుంటారు. ఎందుకు పొందుకోలేకపోతున్నారా? ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే దేవుడి గురించిన అనుభవ జ్ఞానం మనకు లేదు. దేవుడు మనకి ఏ వాగ్దానం ఇచ్చారో దాన్ని పొందుకొని నేను దాన్ని జయించాలనేటువంటి రోషం, పట్టుదల, ఆశ మనకి లేదు. దేవుడు అబద్ధం అన్నాడు కదా. ఆయన అన్నాడు, నీ శత్రువులను ప్రేమిస్తే నేను అడిచి కుట్టినిచ్చి దిగజారునట్టుగా నీ ఒళ్ళో కొలిసి కోపిస్తాను అన్నాడంట. ఎంతమంది నమ్ముతున్నాం ఈ మాట? కష్టపడి సంపాదించుకోవడం మంచిదా? ఆయన మాటకు లోబడి ఆయన వాగ్దానాన్ని సంపాదించుకొని ఒడి పెట్టుకోవడం మంచిదా? శత్రువుని ప్రేమించు. నువ్వు నా బిడ్డలు అవుతావు, మీరు నా కుమారులు అవుతారు. అడిచి కుదిరించి మాట వాళ్ళ ఇష్టమండి. మా అమ్మ నిజమండి, ఆ కారం ఎవరన్నా ఇస్తే వాళ్ళేమో పైకి వచ్చి ఇచ్చేవాడు. నేను చూస్తూ ఉండేవాడు చిన్నప్పుడు. మా అమ్మ ఏం చేస్తుందంటే గిద్దలో పోసి ఇంటి నేల ఇచ్చి దానికంటే అద్దెవి దానికంటే కొలిసి ఇచ్చేది. వాళ్ళ పైకి కొలిసి ఇస్తూ ఉండేవాడు. అమ్మాయి అనేది కాదు, ఆయన కుదిరించి నిండా దీవెనిచ్చే దేవుడు. ఆయన మాట వినగలిగితే, ఆయన వాగ్దానాన్ని నమ్మగలిగితే, హల్లెలూయా హల్లెలూయా. కనుక ఆయన మాట మనము నమ్మితే మనము కూడా చచ్చిన వారి దగ్గరికి వెళ్ళి ఇదే అంటే నిలుస్తారు. వర్షం ఆగమంటే ఆగుద్ది, అగ్ని దిగమంటే దిగుద్ది. ఇవ్వండి, సింహాలు నోళ్ళు ముయ్యవచ్చు, అగ్ని జ్వాలను ఆర్పివేసేయవచ్చు. లేదా ఆయన మాట మనం వినాలి. ఓకే, లాజరు బయటికి రాంటే ఆయన సజీవుడిగా బయటికి వచ్చేటట్టు. ఎవరు చేసేటటువంటి కార్యాలు? పుట్టుకుంటేవాడు, పుట్టతోనే లేవు అతనికి, చక్కగా చూశాడు. పుట్టుకుంటేవాడు చక్కగా నడిచాడు. ఇవ్వండి, ఆయనే కాదు, పేతురు, యోహాను ఎంత యేసు నామములో లేటే చేసి నడిచారు. చాలా అద్భుతమండి. ఆ నమ్మకం మనకు ఉంటే యేసు నామములో పోగొట్టే కేకలు వేసిన దెయ్యాలు వెళ్ళినటువంటి దినాలు నేను జరుగుదు, అవి మాట్లాడిన దినాలు నేను జరుగుదును. అది నేను వస్తా ఉంటే అవి మాట్లాడుకొని పరుగులెత్తిన దినాలను నేను ఎరుగుతున్నాను. తల్లిపేట మీద నుంచి చెబుతున్నా, ప్రియమైన బిడ్డ, నువ్వు పవర్ఫుల్, గొప్ప శక్తిమంతుల చేతిలో ఉంటావు. ఆ శక్తిమంతుని గురించిన జ్ఞానం, ఆ అనుభవం మనం సంపాదించుకోవాలి. కనుక 3వది ఆయన ప్రార్థన. లూకాసు సువార్త 18వ అధ్యాయం 41, 42 ఒకసారి చూడండి. 19వ అధ్యాయం 41, 42
ఏడుస్తూ ఉంటాడంట. ఒకసారి ఏంటంట, ఎప్పుడన్నా ఏడ్చావా? ఇంట్లో ప్రభు నామని పెట్టారు అర్థంన్నారా? నీతిని కోల్పోయిన వారు, సత్యాన్ని కోల్పోయిన వారు, జీవమాను కోల్పోయిన వారు, దయ్యపు శక్తుల చేత ఏడవబడుతున్న వారు ఎంతమంది నీ ఇంట్లో, ఈ కడుపు ఉండే బిడ్డలు, నీ రక్తం మోసుకున్న బిడ్డలు, నీకు కన్న తల్లిదండ్రులు, నీ స్నేహితులు ఎంతమంది నశించుకుంటారు. ఈ భారం ఉంటే కళ్ళ నుండి నీళ్ళు వస్తాయి. యెరూషలేము పట్టణము ఒడ్డుకొచ్చి ఆయన ఏడుస్తా ఉన్నాడంట. రాయబడి ఉంది, పట్టణములకు సమీపించి దాన్ని చూసాడంట. దాన్ని చూసి ఏడుస్తా ఉన్నాడు. అయ్యో, ఎంత శ్రమ పడబోతున్నావు, నీ బిడ్డలు నేలకేసి కొట్టబోతా ఉన్నారు. ఎవడు అక్కడ ఉంటే చూడండి, అక్కడ ఇప్పుడు చూడండి, నీవు ఈ దినమంతైనా సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే ఎంతో నీరు, కానీ నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరగలేదు కనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టు కట్టి ముట్టడి వేసి అన్ని పక్కల నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినం వచ్చునని ఆ యెరూషలేము పట్టణాన్ని చూసి ఏడ్చాడు. అయ్యో, నువ్వు తెలుసుకుంటే ఎంత మేలు, ఎంత మేలు. అంటే ఒక నిజమండి, ఒక దైవ బిడ్డగా, ఒక దైవ సేవకుడిగా ఈ భారం లేకపోతే మనం విశ్వాసులు కాదు, దేవుని పిల్లలు అసలే కాదు. నువ్వు యేసయ్య బిడ్డమైతే యేసయ్యలో ఉండే ఆ భారం నీకు ఉంటుంది. నీ కళ్ళ ముందు చూస్తూ చూస్తూ చచ్చిపోయి నరకంలో వెళ్ళి కేకలేస్తున్నాడని నీకు తెలిసే బట్టి కొట్టగా 2 చుక్కల వాళ్ళ కోసం కన్నీటితో ప్రార్థన చేస్తే వాడు దేవుడి దగ్గరికి వస్తాడు కదా. యేసయ్య ఏడుస్తున్నాడు. నీకు ఎంత మేలు సంగతులు తెలుసుకుంటే, యెరూషలేములో ఉన్న దినాన నీ చుట్టూ శత్రువు గట్టు పెట్టి రాతి మీద రాయిని ఒలిసి ఆ బంగారం తీసుకొని వెళ్ళిపోతారు. నిన్ను బసి చేస్తారు, కాల్ చేస్తారే, నీ పిల్లలు నేలని చేస్తారే. నువ్వు తెలుసుకుంటే నీకు ఎంత మేలు. నీ ప్రార్థన లేక నీ బిడ్డలు రవిడీలైపోతా ఉన్నారు, భవిష్యత్తు చెరిపి వేసుకుంటా ఉన్నారు. నీ యొక్క కన్నీళ్ళు రాక, భారం లేక, సత్యము తెలియక ఎందరో నీతో తిరిగే వారిని రక్షించుకోలేకపోతా ఉన్నారు. భారం అంటే నీ నోరు ప్రభువు గురించి మాట్లాడింది. నీ కానీ భారం అంటే యేసయ్య ఎంత గొప్ప దేవుడో, ఎన్ని కార్యాలు చేయగలవో ఖచ్చితంగా మాట్లాడతాం. ఈ రాత్రి దేవుడి ఆత్మ నీతో ఏం మాట్లాడారో అదే పొద్దున నీ సహోదరులకు, నీ కుటుంబీకులకు మరీ చెప్తావు. భారం లేదు, నీకే తెలియదు. నీవు ఏం కోల్పోతున్నావో నీకే తెలియదు, నువ్వు ఏం కష్టపడుతున్నావో నీకే తెలియదు. ఇతరుల గురించి నీకు భారమే ఉంటుందండి. కనుక ప్రార్థన, ఆయన కన్నీటితో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం ఒకసారి సహాయం చేయండి. యోహాను సువార్త 11:30. చదువు. యేసు కన్నీళ్లు విడిచాడు. చాలా ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ లాజరు విషయంలో ఆయన కన్నీరు విడిచాడంట. ఎందుకు కన్నీరు విడిచాడో చెప్పమంటారా? నా వైపు చూడండి. హల్లెలూయా. కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా, కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా, నా దేవా, నా దేవా, నా దేవా.
నా కోసమే ఈ జీవితం శ్రమలలోనే గడచింది. యేసు నీ గొప్ప త్యాగం వేరెవరు చేరితి అందుకే కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా. యేసు కన్నీరు విడిచాడు. ఎందుకు విడిచావయ్యా కన్నీరంటే, లాజరు ఎన్నిసార్లు నీ ఇంటికి వచ్చాను, ఎన్నిసార్లు నీ ఇంటిలో మీ అక్క మీ సహోదరులతో మాట్లాడాను, ఒక్క రోజైనా ఇంట్లో ఉండి నా మాటలు వింటావా? నేను ఇటు వస్తే వాడు వెళ్ళిపోతా ఉండేవాడివి కదా. నీ సహోదరులు నా ప్రాణ సన్నిధిలో కూర్చొని వింటూ వాళ్ళు విందులు చేస్తూ ఎంతో ప్రేమతో నాతో గడుపుతా ఉంటే నీవు ఒక్క రోజున్నా ఇంట్లో ఉండి నా మాటలు వింటావా అని ఏడ్చాడేమో. ఎందుకు నువ్వు చచ్చిపోయావు? ఎందుకు? యేసయ్య అంటాడు, లాజరు బయటికి రాగానే, లాజరు బయటికి రాగానే ఒక మాట అంటాడు ప్రభు. ఏమంటాడు తెలుసా? అతని కట్లు విప్పండి అంటాడు. ఏమంటాడు? కట్లు విప్పండి. హల్లెలూయా. కట్టబడి తీరేను గొప్ప త్రాళ్ళతోను వీడికిను ఆత్మ వీడనదుడతము. సంవత్సరం ఏడుస్తా ఉంటాడు. కట్టబడ్డారు ప్రభు. వేసిన తెలియ చూపులతో, వేసిన తెలియ 5 మాటలతో కట్టబడ్డారు ప్రభు. నీ యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయారు, నీ యొక్క ఆత్మను కోల్పోయారు, కళ్ళు పోగొట్టుకున్నారు. దేవా, గుడ్డివాడనై తిరగలిగిస్తూ గాలులు లాగుతున్నారు. కట్టబడిన జీవితం, దుష్టుడు దుర్మార్గుడు పాపము శాపమనే కట్లతో కట్టి నీ మీద కాడి మామూలు వేసి నిన్ను ఈడ్చుకుపోతున్నాడని నీకు తెలియదేమో. కట్టబడ్డ లాజరు, బ్రతికి ఉండగా కట్టబడ్డావు నీవు. ఇప్పుడు సమాధిలో వెళ్ళిపోయావు. ఇదిగో నీ సహోదరికి కన్నీరు కారుస్తా ఉన్నాను. వారి కన్నీరు నా హృదయాన్ని తాకింది. ఏసిరా కట్లు విప్పండి అన్నారు. నా ప్రియమైన సహోదరులారా, ఏ కట్లతో కట్టబడ్డావు? ఏది బంధించింది నిన్ను ఈ లోకంలో? నీ కట్లు తెగిపోవును గాక, నీ పథకాలు విడిపోవును గాక. ఈ మాటలు వింటూ ఉండగా నీవు దేవుని యొక్క శక్తిని ఎరుగుదువు గాక. ప్రియులారా, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఆయన ఏడుస్తూ ఉంటాడు. 42 కూడా చదువమ్మా. యోహాను 11:42. యోహాను సువార్త 11వ అధ్యాయం. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు. ఓ హల్లెలూయా. అయ్యా, మీరు అందరూ తెలుసుకోవాలయ్యా. అందుకని ఈ మాట చెప్పేదని చెప్పి లాజరు బయటికి రాని దగ్గరగా కేక వేస్తే చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వీరిపైకి వచ్చాను. అతని ముఖములకు రుమాలు కట్టి ఉండేను. అతని యేసు వీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. ప్రియులారా, మనము కన్నీరు కారిస్తే, మనము పాలనతో ప్రార్థన చేయగలిగితే, దేవుని గురించిన గొప్ప జ్ఞానము మనము సంపాదించుకోగలిగితే అనేకుల కట్లు తెచ్చగలవు. తెలుసా? అనేక కట్లు తెచ్చగలవు. ఒక రజనీ అనేటువంటి ఒక బాబు వచ్చి ఇక్కడ మనకు సాక్ష్యం చెప్పాడు. అంకులు వాక్యం చెప్తుంటే పెట్ల కూడా ఇష్టంగా వచ్చాడు. వాస్తవమే. కాబట్టి ఎన్నింటి వచ్చింది మాకు దీనితో పట్టిన రోజుల్లో
సంఘములో ఈ ఆత్మీయ తండ్రి పాదాల దగ్గర నన్ను రక్షించాడు. ఎక్కడ కూర్చొని తాగామో, ఎక్కడ స్మోక్ చేసామో, ఎక్కడ నిర్లక్ష్యంగా బ్రతికామో అక్కడే నా దేవుడు అగ్నితో కడిగి మట్టించి వాడుతున్నాడు. 71 మంది సేవకులు సంఘంలో నుంచి అవరస్తులు వెళ్ళి రకరకాల రాష్ట్రాల్లో సేవ చేసుకున్నారంటే కన్ను విప్పబడితే దేవుడు వాడుకుంటాడండి. మన కళ్ళ పనులు రాస్తే పౌలు గారి సేవ చేస్తామండి. పనులు రాలి ఈ లోకంలో ఉన్న మాయ, ఈ భ్రమ, ఈ పనులు రాయినప్పుడు దేవుడికి ఆయన చేతిలో బలమైన సాధనగా ఆయన నిన్ను వాడుకుంటాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు నేను మీతో ఏం చెప్తున్నానంటే, మామూలుగా అంటారు ఇక్కడ అందరూ మతాన్ని మారుస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారు అంటున్నారు. ఎవరు మతాన్ని ఎవరు మారుస్తున్నారు? అవన్నీ కూడా తెలియకుండా అనేటువంటి మాటలు. యేసు బోధ నీ మనసును మారిస్తే నీ బ్రతుకు మారి బిడ్డలు ఆశీర్వదించబడతారు. నువ్వు ఆరోగ్యంగా బ్రతుకుతావు. ఎప్పుడో 30 సంవత్సరాలు సాగాల్సిన ఈ వ్యక్తిని ఏ మతం మార్చిందండి? ఏ మతం మార్చింది? నా ప్రభువు మాటలు మార్చాయి, నా ప్రభువు కార్యాలు మార్చారు, నా ప్రభువు ప్రార్థన మార్చింది. నా కుటుంబం బాగుంది, ఏడ్చేటువంటి నా బిడ్డలు, నా భార్య సంతోషంగా బ్రతుకుతుంటారు. నాకు ఆరోగ్యం వచ్చింది, ఏమండి నాకు ఆశీర్వాదం వచ్చింది. అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టుకున్నాడు దేవుడు. ఎంత ఘోరమైన ప్రార్థన నిలబెట్టుకుంటే నీలాంటి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను చాలా మంచోడు, చాలా మంచోడు, నేను చాలా పార్టీ ఘోరమైన పాపి, ఘోరమైన పాపి. రాళ్ళతో కొట్టి చప్పడానికి ఈరోజు నాలుగు వాటి కూడా మార్చుకున్నాను. చక్కగా మంచివాడు, చాలా మంచివాడు. కొంచెము దేవుడిని మీరు అర్థం చేసుకుంటే, కొంచెము దేవుని వాక్యాన్ని మీరు క్షమించి వాక్యాన్ని హృదయంలో చేర్చుకొని కొంచెం ఆలోచించగలిగితే ఆ వాక్యము జీవితంలో క్రియ కనిపిస్తుంది. ఆ వాక్యము నీ హృదయాన్ని కడుగుతుంది. దేవుని ఆత్మ నీలోనికి వచ్చి ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగింపులోకి వచ్చేస్తా. ఒక మాట చదువుకుందాం. ఒక మాట పరమగీతముల గ్రంథంలో 5వ అధ్యాయము 4వ వచనంలో ఒక చక్కని మాట. కొంచెం జాగ్రత్తగా వినాలి మీరు ఈ మాట. పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. నా ప్రియుడు చేయవచ్చగా నా అంతరంగము అతని ఎడల జాలి ఉండెను. ఈ మాటలు వచ్చారు, మీరు ఆలోచించాలి. ఇక్కడ పరమగీతం అంటే సంఘము దేవునికి సాదృశ్యం. పరమ అంటే పరలోకపు పాట అని పరమగీత. దీన్ని శరీర సంబంధంగా ఆలోచించుకుంటారు లోకస్తులు. ఏమంటే ప్రియుడు ప్రభువు, ఏమంటే ప్రియురాలు సంఘము. ఆ నలుపు శబ్దులో ఆమె ప్రియుడు చేయవచ్చుగా ఆమె అంతరంగము అతని ఎడల జాలి కొనేను అన్న మాటను మనం ఇక్కడ చదువుకున్నాం. ఆయన చెయ్యి ఉంచాడంట. ఆ చేతిని చూస్తే ఆమెకు, ఆ ప్రియురాలికి జాలి కలిగిందంట. అంతరంగమంతా జాలి కలిగిందంట. కొంతవరకు తెరబడినటువంటి ఆ తలుపు శబ్దులో ఆ ప్రియుడు చేయి పెట్టగా అతని ఎడల ఆమెకు జాలి కలిగినది అన్న మాట పరమగీతాల్లో మనం చూస్తామండి. జాలి కలిగింది అని రాయబడింది. అంతరంగంలో జాలి పడే పరిస్థితి ఆ చేతిలో ఏమి చూసింది ఆ ప్రియురాలు. హల్లెలూయా, హల్లెలూయా. గాయపడిన కదములు చాచి ఇలా చూచున్నాడు కరుణామయుడు. గాయపడిన కదములు చాచి ఇలా చూచున్నాడు కరుణామయుడు. సందేహమేలా
కీర్తన